Hello everyone, welcome to Nikki Newton's YouTube channel and please do like, share and subscribe for more outfits. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నాను. నాకు మీటర్ 150 అలా పడింది. మీకు కావాలంటే ప్లెయిన్ శారీస్తో కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నాకు కస్టమర్ వచ్చేసి ప్లెయిన్ రా సిల్క్ శారీ కావాలన్నారు. సో నేను ఇది ప్లెయిన్ రా సిల్క్ శారీ కొంచెం షైన్లో ఉంటుంది. అండ్ నేను ముందుగానే నడుము దగ్గర మార్క్ చేసుకున్నాను. నడుము ఎంత అంటే నేను లైక్ 40 తీసుకున్నాను. నాకు కుట్లు సైడ్ కుట్లు అన్నీ పోగా 36 అలా ఉంటుంది. సో నేను 5 అలా తీసుకున్నాను. చుట్టూ ఇలా రౌండ్గా 5 తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత నడుము దగ్గర నుంచి మీరు కింది వరకు మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్ మీరు ఇలా మార్క్ చేసుకుంటూ రౌండ్గా చుట్టూ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ ఉండాలి. 4 ఫోల్డింగ్స్ ఉంటే మనకు ఇట్లా సర్కిల్ షేప్లో అంబరిల్లా కట్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇలా నీట్గా కట్ చేసుకున్నాక మీకు పీకో అవైలబుల్గా ఉంటే పీకో చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మన మిషన్ మీద కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. అలానే మనం కట్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా ఆ కటింగ్ అనేది నీట్గా రావాలి. ఎందుకంటే మనం తర్వాత స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా మనకు ఫోల్డింగ్ అప్పుడు కూడా నీట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను నడుము దగ్గర కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా నేను చిన్నగా తీసుకున్నాను కొంచెం. సో మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా తీసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకుంటే ఈక్వల్గా రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ వచ్చినట్టు. చూసారా నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి నేను పెట్టుకొని చూపిస్తున్నాను. నాకు నీకి కొంచెం కిందికి, సో ఇది కొంచెం హాఫ్ సేమ్ నేను వేసుకున్న ఫ్రాక్ లాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. నేను కింద నడుములు వచ్చేసి 10 తీసుకున్నాను. చూడండి నేను తీసుకున్నట్టే మీరు 4 ఫోల్డింగ్స్ ఒకటేసారి బ్యాక్ అండ్ ఫ్రంట్ బాడీస్ కట్ చేసుకోవచ్చు, నెక్ కట్ చేసుకోకుండా. సో ఇలా 10 తీసుకున్నాను. అండ్ హైట్ వచ్చేసి 14.5 తీసుకున్నాను. చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 7 తీసుకుంటున్నాను. 7 అండ్ మన కింద ఆర్మ్ వచ్చేసి 7 తీసుకుంటున్నాను. ఇలా నీట్గా కర్వ్ పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను చెస్ట్లు వచ్చేసి 11 తీసుకుంటున్నాను. అండ్ ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 3 అండ్ నెక్ వచ్చేసి 4 తీసుకుంటున్నాను. ఒక పార్ట్ తీసేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నేను పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు నేను ఇట్లా స్క్వేర్ షేప్లో ఇచ్చేసుకున్నాను. సో ఇలా నీట్గా కట్ చేసుకొని చూడండి స్క్వేర్ షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం 7 అలా తీసుకుంటున్నాం. మీకు నచ్చిన డిజైన్ మీరు బ్యాక్ పెట్టుకోవచ్చు. నేను ఇలా కొంచెం క్రాస్గా ఇచ్చేసి ఇట్లా థ్రెడ్స్ కట్టుకునేటట్టు ఇస్తున్నాను. చూడండి ఇలాగే. తర్వాత నీట్గా ఎలా అంటే ఎడ్జెస్ అనేది చాలా నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మీరు కుట్టుకునేప్పుడు కట్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. నేను తర్వాత కట్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్. నేను చెప్పాను కదా సేమ్ నేను వేసుకున్న డ్రెస్ లాగానే ఫుల్ హ్యాండ్స్ అండ్ కింద వచ్చేసి కుచ్చి. అండ్ ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎంత పొడుగు తీసుకుంటున్నాను అంటే 23 యాక్చువల్ హ్యాండ్. నేనైతే ఎక్కువ తీసుకుంటున్నాను 25, 26 అలా. కొంచెం లైట్గా కుచ్చి వస్తుంది. చూడండి చంక దగ్గర మనం ఇలా మార్క్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ పార్ట్ కట్ చేసుకుందాం. 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ని నేను ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని నేను చూపిస్తున్నట్టు క్రాస్గా ఫోల్డ్ చేసుకొని అండ్ ఈచ్ సైడ్ 5 అలా అంటే 5 అంటే మనకు 40 వస్తుంది నడుము. నాకు అన్ని కుట్లు పోను 36 అని చెప్పాను కదా, 36 వస్తుంది. అండ్ ఇలా ఇంకో ఫోల్డ్ ఉంటుంది. ఆ ఫోల్డ్ని కూడా ఇలా నీట్గా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోల్డింగ్స్ అన్నీ జాయిన్ చేసుకోవాలి. చూడండి పాదం ఇంచు గ్యాప్తోని మనం అన్నిటినీ నీట్గా జాయిన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఇలా జాయిన్ చేసుకోండి. చిన్న కుట్టు పెట్టి జాయిన్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా మనకు ఉంటుంది. మనం పార్ట్స్ అన్ని జాయిన్ చేసుకున్న తర్వాత కింద కూడా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ మెయిన్ పార్ట్ మీద వేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి ఇలా చిన్న కట్ ఇచ్చేసి మళ్ళీ మీద రివర్స్ తీసుకొని ఇలా మీద కుట్టు వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేసుకున్నానో అలా. ఇప్పుడు నేను దీనికి ప్రిన్సెస్ కట్ యాడ్ చేశాను. నేను అది వీడియో తీయలేకపోయాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ ఇలాగే నేను ముందే థ్రెడ్ స్టిచ్ చేసుకొని ఇలా
లోడింగ్ చేసుకుంటూ కుట్టేస్తున్నాను. చూడండి, ఇలా లోడింగ్ చేసి నీట్గా చుట్టూ కుట్టు వేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. తర్వాత 2 పార్ట్స్ అనేది ఇలా జాయిన్ చేసుకోండి. షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. తర్వాత మీరు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోండి. వాటికి హ్యాండ్స్ కూడా కింద చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి మీరు జాయిన్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా బాటమ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ని ఇలా 2 జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని సైడ్ స్టిచ్ మన అడ్జస్ట్మెంట్ ప్రకారం మనం సైడ్ స్టిచ్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది. అండ్ హియర్ వి గో అవర్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ చూడండి ఫుల్ వచ్చేసింది అండ్ కొంచెమే కుర్చీ వస్తుంది. మీకు చాలా కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు హ్యాండ్ని కూడా. చూడండి ఎంత ప్రిన్సెస్ కట్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో. అంబ్రెల్లా కట్, ఇది సర్కిల్ వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన అవుట్ఫిట్ అనేది. యాక్చువల్గా ఈ అవుట్ఫిట్ నాది కాదు, కస్టమర్దే. నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందని, నేను మీకు రెఫరెన్స్గా ఉంటుందని ఇలా వేసుకొని చూపిస్తున్నాను. ఇలాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.